ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అన్న వాదన అర్ధరహితమనే అంతా అంటున్నారు. ఈ దేశంలో అనేక ఎన్నికల నుంచి ఈవీఎంలను వాడుతున్నారు. ఈవీఎంల ఫలితాలతో అధికారులను దక్కించుకున్న వారే ఓడితే వాటి మీద నెపం నెట్టేస్తున్నారు. ఈవీఎంలను ప్రభావితం చేసే నెట్వర్క్ లేదని, వాటికి ఏ రకమైన ఇంటర్నెట్ యాక్సెస్ కానీ ఏ రకమైన రిసీవింగ్ టెక్నాలజీ కానీ లేదని చెబుతున్నా అదే వాదన చేస్తూ తమ ఓటమి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ అదే వాదన వినిపిస్తోంది. ఈవీఎంల వల్లనే ఓటమి పాలయ్యామని అధినేత జగన్ నుంచి అంతా అంటున్నారు. జగన్ అయితే బ్యాలెట్ పేపర్ బెటర్ అని ట్వీట్ కూడా చేశారు. మొత్తం మీద చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ మీద డిస్కషన్ జరుగుతున్నా జనాల్లో మాత్రం సరైన రెస్పాన్స్ లేదు. ఎందుకంటే వారు ఎవరికి ఓట్లు వేశారో తెలుసు కాబట్టి. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ అనుకుంటే వైసీపీకి 4 ఎంపీ సీట్లు ఎలా దక్కుతాయి అని ప్రశ్నిస్తున్నారు. అలాగే 11 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చేవి కాదు కదా అని కూడా అంటున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేదు అని చెప్పడానికి ఒక నిఖార్సైన ఉదాహరణను ముందుకు తెస్తున్నారు. అదేంటి అంటే తిరుపతి లోక్సభ ఫలితం. అక్కడ టోటల్గా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ ఓడింది. కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. ఆయన 15% మెజారిటీతో విన్ అయ్యారు. మరి ఇదెలా సాధ్యమైంది అని అడుగుతున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే ఈ సీటు వైసీపీకి కాకుండా కూటమికి ఇచ్చేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడే ఫలితాలు కరెక్ట్గానే వచ్చాయన్న సత్యం బోధపడుతుంది అనే లాజిక్ లాగుతున్నారు. అదేవిధంగా వైసీపీ గెలిచిన మిగిలిన 3 ఎంపీ సీట్లలోనూ మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలవలేదు అన్న సంగతి గుర్తు చేస్తున్నారు. అరకు ఎస్టీ రిజర్వ్ లోక్సభ సీట్ చూస్తే అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. అయినా కూడా ఎంపీ సీటు వైసీపీ పరమైంది. అలాగే కడప విషయం తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే సీట్లలో కూటమి అభ్యర్థులే మెజార్టీ సాధించారు. కానీ ఎంపీ సీటు వైసీపీకి దక్కింది. ఇదే తీరున రాజంపేట లోక్సభ సీట్ కూడా ఉంది. ఇలా చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఒక అర్ధరహితమైన వాదనగానే చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకు రావటానికి కారణం వారంతా కసిగా పనిచేశారని చెబుతున్నారు. అంతేకాదు జనసేన ఓట్ల శాతం ఈసారి కొన్ని జిల్లాల్లో 6 నుంచి 15% పైగా పెరిగింది అని గుర్తు చేస్తున్నారు. గోదావరి ఉత్తరాంధ్రలో అయితే అది ఏకంగా 18%గా కూడా పెరిగింది అని గుర్తు చేస్తున్నారు. అలా జనసేన ఓట్లన్నీ కూటమికి సజావుగా బదిలీ అయ్యాయి. టీడీపీ ఓట్ బ్యాంకు గతసారి 40% ఉంటే అది ఈసారి 45%కి పెరిగింది. బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా గతసారి వైసీపీకి మళ్ళిందని, ఇప్పుడు వెనక్కి వచ్చిందని, దాంతో కూటమి ఓట్లు అన్నీ కలిస్తేనే 56% పైగా ఓట్ షేర్ వచ్చిందని, దాని ఫలితమే భారీ మెజార్టీలు అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అన్న దాన్ని వైసీపీ నేతలే నమ్మడం లేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయిన రాపాక వరప్రసాద్ అయితే ఈవీఎంల మీద నెపం నెట్టడం శుద్ధ తప్పు అని ఖండించారు. 3 పార్టీలు కలిశాయి, భారీగా ఓట్లు వారికి పడ్డాయి, అందుచేతనే వైసీపీ ఓడింది అని ఆయన విశ్లేషించారు. మరి కళ్ళ ముందు వివరాలు ఇలా ఉంటే ఈవీఎంల మీద తప్పు చూపిస్తూ ఆత్మవంచన చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు.